నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో కొత్తగా 2892 కరోనా కేసులు. వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి. సరిహద్దుల్లో మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. చైనాకు దీటుగా భారీగా భారత బలగాల మోహరింపు. ఏడో తేదీ నుంచి హైదరాబాద్లో మెట్రో పరుగులు. దశల వారీగా ప్రారంభించేందుకు సర్కార్ అనుమతి. స్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మరో అవకాశం. అనుమతి లేకపోతే తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ బంద్. రాజకీయ వివాదంలో ఫేస్బుక్. సంస్థ తీరుపై కాంగ్రెస్, భాజపా ఆరోపణలు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 2892 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ కారణంగా మరో 10 మరణాలు సంభవించినట్టు వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 130,589కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 846 మంది మృతి చెందారు. కోవిడ్ నుంచి మరో 2,240 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 97,402కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,341 కరోనా యాక్టివ్ కేసులుండగా హోమ్ ఐసోలేషన్లో 25,271 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 477 కేసులు నమోదవగా రంగారెడ్డి జిల్లాలో 234, మేడ్చల్ జిల్లాలో 192, జగిత్యాల జిల్లాలో 102 మందికి వైరస్ సోకింది. వరంగల్ గ్రామీణ జిల్లా దామర మండలం పెసరకొండ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వచ్చిన లారీ, కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కాళేశ్వరం నుంచి వరంగల్ వైపుగా వస్తున్న ఇసుక లారీ వరంగల్ నుంచి పరకాల వైపు వెళుతున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదాన్కు చెందిన పవన్, రాకేష్, చందు, రోహిత్, సాపిర్గా గుర్తించారు. వరంగల్లో పుట్టినరోజు వేడుకలకు హాజరై పరకాల వెడుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భారత్, చైనా మధ్య సైనిక ఉద్రిక్తతలతో తూర్పు లదాఖ్లోని మంచు పర్వతాలు వేడెక్కుతున్నాయి. యుద్ధ విమానాల చక్కర్లు, భారీ ట్యాంకుల మోహరింపుతో అక్కడ యుద్ధ వాతావరణం ప్రతిబింబిస్తోంది. చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ ట్యాంకులు పరస్పరం దాడి చేసుకునేంత దగ్గరలో మోహరించి ఉన్నాయి. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖకు ఇరువైపులా 1,00,000 మంది చొప్పున బలగాలను మోహరించినట్టు సమాచారం. గల్వాన్ లోయలో 2.5 నెలల కిందట చైనా తీసిన దొంగ దెబ్బకు భారత్ ఇప్పుడు ధీటుగా సమాధానమిచ్చింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవును భారత సైన్యం తన వశం చేసుకుంది. ఈ ప్రాంతాన్ని అర్ధరాత్రి వేళ దొంగచాటుగా ఆక్రమించడానికి ప్రయత్నించిన చైనాకు ఝలకిస్తూ సరస్సు దక్షిణ రేవు వద్దనున్న కీలక ప్రాంతాలన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టు బిగించిందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రాగన్ కదలికలను స్పష్టంగా చూడవచ్చని చెప్పాయి. వాస్తవాధీన రేఖగా భావిస్తున్న ప్రాంతాన్ని తాము లేదని సైనిక అధికారులు ప్రకటించగా భారత చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. 2 పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు పదే విఫలయత్నం చేస్తోంది. దీనివల్ల 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఇరు దేశాల సైనిక మోహరింపులు ముమ్మరమయ్యాయి. ఆగస్టు 29 రాత్రి చైనా బలగాలు భారత్ వైపు కదలడం పసిగట్టిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవులోని కీలక పర్వత శిఖరాలను ముందుగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కు అనుమతి ఇచ్చింది. ఆ దళం వెంటనే రంగంలోకి దిగి పర్వతం దగ్గర ఉన్న చైనా నిఘా పరికరాలను తొలగించి పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకుంది. దీంతో చైనా యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించింది. భారత సైన్యం కూడా అదే స్థాయిలో స్పందించి T-72, T-90 ట్యాంకులను మోహరించింది. అదనపు
చైనాకు బలగాలు ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణులను రంగంలోకి దించడంతో చైనా బలగాలు ముందడుగు వెయ్యలేకపోయాయి. తాజా చర్యతో పొరుగునున్న స్పాంగూర్ రేవు ప్రాంతాన్ని భారత్ స్పష్టంగా వీక్షించగలుగుతోంది. అటువైపు యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలను తరలించేలా చైనా ఒక తారు రోడ్డు నిర్మించిందని సైనిక వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్లో పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం సాగింది. డ్రాగన్ దుస్సాహసాలను దీటుగా ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అన్ని కీలక ప్రాంతాల్లో దూకుడైన తీరునే కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ పాల్గొన్నారు. సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణే, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, సైనిక సన్నద్ధత సహా ప్రస్తుతం అక్కడ ఉన్న జవాన్లు, ఆయుధ సామాగ్రిని శీతాకాలంలోనూ కొనసాగించే అంశాలపై జనరల్ నరవణే సమావేశంలో వివరించినట్లు సమాచారం. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ వద్ద సోమవారం కూడా యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని విదేశాంగ శాఖ తెలిపింది. భారత సైన్యం సకాలంలో స్పందించి చైనా ప్రయత్నాలను అడ్డుకుందని వెల్లడించింది. 2 దేశాల కమాండర్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతుండగానే డ్రాగన్ సైన్యం ఈ దురాఘాతానికి పాల్పడిందని పేర్కొంది. పాంగాంగ్ దక్షిణ రేవులో చేపట్టిన మోహరింపును ఆత్మరక్షణ చర్యగా భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. చైనా మాత్రం భారత స్వాధీనం చేసుకున్న పర్వత ప్రాంతం తమదని వాదిస్తోంది. ఇరు దేశాల ఒప్పందాలను ఉల్లంఘించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టిందని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఆరోపించింది. మరోవైపు ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారానికి మంగళవారం జరిగిన కమాండర్ల స్థాయి చర్చల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లోని ప్రాంతాలు భారత్, భూటాన్లతో సరిహద్దుల్లోని ప్రాదేశిక భూభాగాలు తమవన్న వాదనల కోసం డ్రాగన్ నిర్బంధ వ్యూహాలు అమలు చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలోని అమెరికా మిత్రపక్షాలు, భాగస్వాములతో సాయుధ పోరాటం జరిపే స్థాయిలో చైనా చర్యలున్నాయని అమెరికా రక్షణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు అమెరికన్ పార్లమెంటుకు పెంటగాన్ నివేదికను సమర్పించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లోని ప్రాంతాలతో పాటు భారత్, భూటాన్ సరిహద్దుల్లో ఈ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో అనేక దేశాలతో చైనాకు ప్రాదేశిక వివాదాలున్నాయి. ఈ సముద్ర ప్రాంతాలపై పట్టు కోసం అనేక దీవుల్లో చైనా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసింది. ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే ఖనిజాలు, ముడి చమురు, సహజ వనరులు ఇక్కడ అధికంగా ఉంటాయి. దాదాపు దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని డ్రాగన్ వాదిస్తోంది. ఈ వాదనతో వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనాయ్, తైవాన్ దేశాలు విభేదిస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ దేశాల రక్షణ మంత్రుల భేటీలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు రష్యా వెళ్లనున్నారు. చైనాతో ఉద్రిక్తతలతో సరిహద్దులు మళ్లీ వేడెక్కిన వేళ రాజ్నాథ్ సింగ్ పర్యటన సాగనుంది. ఈ నెల 4న ఎస్సీఓ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రక్షణ పరికరాల కొనుగోలు కార్యక్రమాల అమలును వేగవంతం చేయడానికి రష్యా రక్షణ మంత్రి సిర్గే షోయిగు సహా ఆ దేశ సైనిక ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ నెల 5న తిరుగు ప్రయాణం కానున్నారు. ఎస్సీఓలో సభ్యదేశం కావడం వల్ల చైనా రక్షణ మంత్రి జెన్ ఉయ్ ఫెంగి కూడా ఈ భేటీకి హాజరు కానున్నట్టు సమాచారం. అయితే చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ సమావేశమయ్యే అవకాశాలు లేనట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. అన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం మెట్రో రైళ్లను నడిపే విధి విధానాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ నేడు జారీ చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విధి విధానాలను ఖరారు చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మెట్రో రైల్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో నిన్న సమావేశం నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో మెట్రో రైళ్లు ఎలా నడపాలో డైరెక్టర్ల నుంచి సలహాలు తీసుకున్నారు. మెట్రో రైళ్లను దశల వారీగా నడిపేందుకు సిద్దమవుతున్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో విధి విధానాలు చర్చించిన అనంతరం తుది ముసాయిదా ఖరారు చేయనున్నట్టు చెప్పారు. మెట్రో రైళ్లు ప్రారంభమైన తర్వాత కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన ప్రయాణికులకు జరిమానాలు విధించనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 7వ తేదీ నుంచి దశల వారీగా మెట్రో రైళ్లను నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు నడుస్తాయని వెల్లడించింది. ఆన్లైన్, దూర విద్యా తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. విద్యా సంస్థలు, థియేటర్లు, ఈత కొలనులు, వినోద పార్కులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత అన్లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. పలు సేవలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. అన్లాక్ 4లో భాగంగా మెట్రోకు కేంద్రం సడలింపులు ఇవ్వగా ఆ మేరకు రాష్ట్ర సర్కార్ మెట్రో సర్వీసులు నడిపేందుకు అనుమతించింది. సుమారు 5 నెలల అనంతరం సేవలు పునఃప్రారంభం కానున్నాయి. దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడుపుతామన్నారు. భౌతిక దూరం, మాస్క్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని, ప్రవేశాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సడలింపులపై హైదరాబాద్ మెట్రో రైలు నిర్వాహకులు ముందస్తుగానే సన్నద్దమయ్యారు. వారం రోజుల నుంచే మెట్రో స్టేషన్లు శుభ్రం చేస్తున్నారు. దాదాపు 5 నెలల అనంతరం సర్వీసులు నడపనుండటంతో ముందస్తు పరీక్షలు నిర్వహించారు. లాక్డౌన్ కాలంలో సుమారు 250 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రజా రవాణా లేక ఉద్యోగులు సొంత వాహనాల్లోనే వెళ్లడానికి అలవాటు పడ్డారు. కరోనా దృష్ట్యా షేర్ ఆటోల్లో వెళ్లడమూ తగ్గింది. మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతకాలంగా ఇంటి నుంచే పనిచేస్తుండటంతో మెట్రో ప్రారంభమైన మునుపటి ఆదరణ ఉంటుందా అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల మూసివేత కొనసాగుతుందని, సినిమా హాళ్లు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు కూడా తెరవరాదని స్పష్టం చేసింది. ఆన్లైన్ డిజిటల్ విధానంలో బోధనకు అనుమతించిన ప్రభుత్వం ఈ నెల 21 నుంచి 100 మందికి మించకుండా అన్ని రకాల కార్యక్రమాలు నిబంధనలకు లోబడి జరుపుకోవచ్చని తెలిపింది. 65 ఏళ్ల పైబడిన వారు, 10 ఏళ్లలోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నెలాఖరు వరకు లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతుందని స్పష్టం చేసింది. ప్రణాళికాబద్దమైన అభివృద్ధి, అనుమతులు లేని ప్లాట్ల యజమానుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం స్థలాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. ఇక నుంచి అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండబోదన్న సర్కార్ ఇప్పటికే కొన్నవారి కోసం మరో వెసులుబాటు ఇచ్చింది. నిర్ణీత గడువులోగా క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతులు లేని ప్లాట్లకు మంచినీరు, డ్రైనేజ్, విద్యుత్ సౌకర్యం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పంచాయతీరాజ్ పురపాలక చట్టాలను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దమైన అభివృద్ధిపై దృష్టి సారించింది. 2 చట్టాల ప్రకారం అనుమతులు లేని అక్రమ లేఅవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్లు నిషేధం. అందుకు అనుగుణంగా అనుమతులు లేని స్థలాలను ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేయబోమని రిజిస్ట్రేషన్ల శాఖ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే స్థలాలు కొన్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఆగస్టు 26 వరకు క్రయ విక్రయాలు జరిగిన లేఅవుట్లు, స్థలాల క్రమబద్దీకరణకు అనుమతినిచ్చింది. వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థలాల విస్తీర్ణం, మార్కెట్ ధరకు అనుగుణంగా క్రమబద్దీకరణ రుసుము వసూలు చేస్తారు. గతంలో లాగా కాకుండా నిర్దిష్ట గడువులో క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే క్రమబద్దీకరణ వ్యయాన్ని 3 నెలల్లోగా జనవరి నెలాఖరు వరకు చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ సమాచారం ప్రకారం రాష్ట్రంలో అనుమతుల్లేని అక్రమ లేఅవుట్లు భారీగానే ఉన్నాయి. జనవరి నెలలో తీసిన లెక్కల ప్రకారం హెచ్ఎండిఏ మినహా పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేని లేఅవుట్ల సంఖ్య దాదాపు 4,000. వీటి విస్తీర్ణం 25,000 ఎకరాల వరకు ఉంది. ఆగస్టు 26 వరకు అంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉంటుంది. హెచ్ఎండిఏ మినహా పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 1,90,000 ప్లాట్లకు అనుమతులు లేవని సమాచారం. హెచ్ఎండిఏ పరిధితో పాటు గ్రామీణ ప్రాంతాలను కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా ఉంటుంది. పట్టణ ప్రాంత శివార్లు, కొత్త జిల్లా కేంద్రాలతో పాటు కొత్త మండల కేంద్రాల్లో లేఅవుట్లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత క్రమబద్దీకరణ ప్రక్రియతో ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ఓ అంచనా. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని విడిగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి ఆయా స్థానిక సంస్థల్లో మౌలిక వస్తుల అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. క్రమబద్దీకరణ విషయంలో అధికారుల నిర్ణయాలపై అప్పీల్కు కూడా వెళ్లే అవకాశాలు కల్పించారు. నిర్ణయం వచ్చిన 7 రోజుల్లోపు నిర్ణీత రుసుముతో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీళ్లను కూడా వారం రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అనుమతి లేని అనధికారిక లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకోకపోతే భవిష్యత్తులో మంచినీరు, డ్రైనేజీ సౌకర్యం ఉండదని, అటువంటి స్థలాలు అమ్మినా రిజిస్ట్రేషన్లు చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా స్థలాల్లో భవన నిర్మాణాలకు కూడా అనుమతులు లభించవని తెలిపింది. దశాబ్దాల నాటి ఓరుగల్లు వాసుల కల నెరవేరబోతోంది. వరంగల్ మామనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు వైపుగా అడుగులు వేగంగా పడుతున్నాయి. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన అదనపు భూమి సేకరణకు సంబంధించి సర్వే కూడా పూర్తయింది.
మామునూరు విమానాశ్రయం త్వరలోనే సాకారమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చారిత్రక నగరంగా ఖ్యాతి గడించిన ఓరుగల్లులో విమానాశ్రయం లేని లోటు తీరే సమయం వచ్చింది. ఐటీ హబ్ గా మారుతున్న వరంగల్లో విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా అది నెరవేరలేదు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పౌర విమానయాన శాఖ మంత్రిని కలిసి ఉడాన్ పథకంలో వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. మొత్తం 1136 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సుముఖంగా ఉంది. అందుబాటులో ఉన్న 706 ఎకరాల భూమితో పాటు ఇంకా సేకరించాల్సిన భూమి కోసం సర్వే చేపట్టారు. నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 370 మంది రైతుల నుంచి మరో 430 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జియో టెక్నాలజీ ప్రతినిధులు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా భూమి లేదా డబ్బులు ఏది కావాలంటే అది ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండాలి. గతంలో మామూలు ఎయిర్పోర్ట్ ఉండే దాన్ని మూతపడ్డది. దాన్ని రెక్టిఫై చేసేందుకు ఏమేమి కావాలని వాళ్ళు దాదాపు ఒక 250 ఎకరాలు అదనంగా కావాలని అడగటం జరిగింది. నక్కలపల్లి దగ్గర ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఒక 100 ఎకర్స్ దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. 250 ఎకర్స్ ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ తీసుకుంటట్టు కూడా నిర్ణయించడం జరిగింది. వాళ్లకు ల్యాండ్ కావాలంటే ల్యాండు, ఆల్టర్నేటివ్ డబ్బులు కావాలంటే డబ్బులు కూడా ఆడ ఏ రేటు ఉంటే ఆ రేటు ఇచ్చేటట్టు కూడా రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. మామునూరు త్వరలో విమానాలు తిరిగే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే క్లియరెన్స్ ఇవ్వాలనేది కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజాం కాలం నుంచి వాడుకలో ఉండి ఘనమైన చరిత్ర గల విమానాశ్రయం వరంగల్ నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 1958 నుంచి 1964 వరకు బాగానే నడిచినా ఆ తర్వాత క్రమేపీ ఈ విమానాశ్రయం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. 1980లో వాయుదూత్ విమాన సర్వీసులను ప్రవేశపెట్టారు. 18 సీట్ల సామర్థ్యం గల తేలికపాటి విమాన సర్వీసులను వరంగల్ నుంచి హైదరాబాద్ కు నడిపారు. తర్వాత కొంతకాలానికి అవి నిలిచిపోయాయి. విమానాశ్రయం నిజాం కాలం నాటిదే అయినా రన్వే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండరాదన్న నిబంధనలు పునరుద్ధరణకు ఆటంకంగా మారిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చొరవతో అన్ని అడ్డంకులు దాటి విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. మామూలు నుండి విమానయానం జరగాలని వరంగల్ ప్రజలు దాదాపుగా ఒక 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మరి పరిణామాలు చూస్తుంటే అది ఆ కళ నిజమయ్యే రోజులు దగ్గర పడతాయని అనిపిస్తోంది. వాస్తవానికి వరంగల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు 2007లోనే ప్రారంభమైనాయి. 2007 నుంచి మరి 2020 దాకా ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో వాయుదూత్ విమానాలు 1978లో వాయుదూత్ విమానాలు నడిచిన దృష్టాంతాలు కూడా మామునూరు విమానాశ్రయానికి ఉన్నాయి. వరంగల్ నగరం ఎకనామిక్ సెంటర్గా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒక విమానాశ్రయం అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి విదేశీ కంపెనీల పెట్టుబడులు రావాలంటే తప్పనిసరిగా విమానయానం అంటూ ఉండాలి. ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగితేనే మా వరంగల్ నగరం ఐటీ నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరి ఆ దిశలో ప్రయత్నం జరుగుతున్నందుకు పౌర సంఘాల తరఫున మేము ప్రభుత్వానికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. విద్య, వ్యాపార, సాంస్కృతిక, ఐటీ కేంద్రంగా ఉన్న ఓరుగల్లులో విమానయానం అందుబాటులోకి వస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న తల్లిదండ్రులు పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. జంక్ ఫుడ్ వల్ల చిన్నారులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ పోషకాహార మాసం కార్యక్రమంలో గవర్నర్ పలు సూచనలు చేశారు.
రోగనిరోధక శక్తి ఎంత కీలకమో కోవిడ్ నిరూపించిందన్న గవర్నర్ ఆ తరహా ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూరగాయలు పండించుకునే అవకాశం ఉన్న చోట కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రత కూడా ఉండాలన్నారు. పోషకాహారంతో మాతా శిశు మరణాలను చాలా వరకు తగ్గించవచ్చన్న గవర్నర్ రాష్ట్రంలో కేసీఆర్ కిట్, తమిళనాడులో అమ్మా బేబీ కేర్ కిట్లతో ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయన్నారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా దర్శన వేళల్లో మార్పులు చేశామని యాదాద్రి ఈవో గీతారెడ్డి తెలిపారు. కోవిడ్ దృష్ట్యా జూన్ 8 నుంచి ఆలయాన్ని ఉదయం 5:30 గంటలకు తెరచి రాత్రి 8 గంటలకు ద్వారా బంధనం చేసేవారు. ప్రస్తుతం భక్తులు ఎక్కువగా వస్తుండటం వల్ల ఉదయం 4 గంటలకు సుప్రభాతం, రాత్రి 9:30కు స్వామి అమ్మవార్ల శయనోత్సవంతో ద్వారబంధం చేస్తున్నామని ఈవో వెల్లడించారు. నిత్య కైంకర్యాలన్నీ పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి రోజున గంట ముందుగా స్వామి అమ్మవార్ల శత ఘటాభిషేకం పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు 1,00,000 పుష్పార్చన పూజలు కొనసాగుతాయని ఈవో వివరించారు. హైదరాబాద్కే మకుటాయమానంగా మారనున్న దుర్గం చెరువు వంతెన పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ తీగల వంతెన అందాలను మంత్రముగ్ధులను చేయనున్నాయి. దీనికి సంబంధించిన తాజా దృశ్యాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రాష్ట్రాభివృద్ధిలో మౌలిక వసతులు అత్యంత కీలకమన్న కేటీఆర్ ఇందుకోసం బడ్జెట్లో 60% వెచ్చిస్తున్నట్టు వెల్లడించారు. దుర్గం చెరువు వంతెనను అద్భుతంగా తీర్చిదిద్దిన ఇంజనీరింగ్ బృందాన్ని మంత్రి అభినందించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్, ఒడిశాలో అతివృష్టి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మహారాష్ట్ర, విదర్భ ప్రాంతంలోని అనేక గ్రామాలు వరద కోరల్లో చిక్కుకున్నాయి. గుజరాత్లో మునుపెన్నడూ లేని రీతిలో అతివృష్టి తాండవం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. నర్మదా నది ఇప్పట్లో శాంతించే పరిస్థితులు కనిపించడం లేదు. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. చేతికొచ్చిన నువ్వుల పంట దెబ్బతింది. వరి, వేరుశెనగ పంటలు వరద ఉధృతికి నామరూపాలు లేకుండా పోయాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూరత్, నర్మదా, భరూచ్, వడోదర జిల్లాలు వరదలకు అల్లాడుతున్నాయి. ఈ జిల్లాల నుంచి దాదాపు 9,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. నీటి మట్టం పెరిగిపోతుండటంతో పలు ఆనకట్టల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఒడిశాలో వరదలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కుళ్లిన వరి కంకులను చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. టమాటో పంట సైతం పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాలకు మహానది, సుబర్ణరేఖ, వైతరణి, బ్రాహ్మణి నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. కటక్ జిల్లాలో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రబ్బరు బొట్ల సాయంతోనే రాకపోకలు సాగిస్తున్నారు. పునరావాస కేంద్రాలుగా మారిన స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు బాధితులతో కిక్కిరిసిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మహానది వరద పోటుతో హీరాకుడ్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 42 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో వరద బీభత్సం కొనసాగుతోంది. నాగ్పూర్, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లోని 53,000 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రబ్బరు బోట్ల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువన మధ్యప్రదేశ్లోని అనేక డ్యాముల నుండి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో తూర్పు విదర్భ ప్రాంతం వరదల్లో చిక్కుకుంది. భండారా వద్ద వరదల్లో పశువుల మంద కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ రాజకీయ విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. భారత్లోని ఆ సంస్థ ఉన్నతాధికారులు భాజపాకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఓవైపు వినిపిస్తుంటే, మరోవైపు ఫేస్బుక్ ఉద్యోగుల్లో కొందరు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూసిన ఓ రాజకీయ పార్టీ భావజాలం కలిగిన వ్యక్తులకు భారత్లో ఫేస్బుక్ ఉద్యోగులు మద్దతిస్తున్నారని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. వారు ప్రధాని మోదీని, మంత్రిమండలిని దూషిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్కు 3 పేజీల లేఖ రాశారు. మితవాద, మధ్యవాద భావజాలం కలిగిన వ్యక్తుల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల ఫేస్బుక్ ఉద్యోగులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వారు ఇదే విధంగా ప్రవర్తించినట్టు లేఖలో తెలిపారు. మరోవైపు ఫేస్బుక్ ఇండియా ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలను చర్చించేందుకు పార్లమెంటు స్థాయి సంఘం నేడు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన లియో పార్కిల్ శిఖరాన్ని ఐటీబీపీ బృందం అధిరోహించింది. కరోనా సమయంలో పర్వతారోహణ చేసిన తొలి బృందంగా ఐటీబీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 16 మంది సభ్యులు కలిగిన బృందంలో 12 మంది విజయవంతంగా 22,222 అడుగుల ఎత్తైన పార్కిల్ శిఖరాన్ని ఎక్కారు. పర్వతాధిరోహణ అనంతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. జాతీయ పతాకాన్ని పర్వతంపై ఎగరేశారు. వరదల్లో కొట్టుకుని పోతున్న ఓ వానరాన్ని కాపాడి మానవత్వం చాటుకున్నారు ఒడిషా విపత్తు నిర్వహణ సిబ్బంది. గంజాం జిల్లాలో సహాయం చేపడుతున్న క్రమంలో వరదలో కొట్టుకుపోతున్న వానరాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్డీఆర్ఎఫ్ బృందం రబ్బర్ ట్యూబ్ సాయంతో కోతిని రక్షించి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. చలికి వణుకుతున్న వానరంపై పొడిబట్టలు కప్పి దానికి చికిత్స అందించారు. ఫోన్ దొంగిలించేందుకు వచ్చిన కేటుగాళ్లను పంజాబ్లో ఓ 15 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించి మరీ పట్టుకుంది. కుసుమకుమారి అనే బాలిక జలంధర్లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్లో నడుచుకుంటూ వెళుతుండగా 2 దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. వెంటనే ప్రతిఘటించిన బాలిక అందులో ఒకరిని ద్విచక్ర వాహనం ఎక్కకుండా నిలువరించింది. దుండగుడు దాడి చేస్తున్నప్పటికీ వెరవకుండా పోరాడింది. బైక్ వెనుక పరిగెత్తి మరీ కేటుగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది చూసిన చుట్టుపక్కల వారు ఆ దుండగుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక ధైర్యాన్ని స్థానికులు కొనియాడారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.